ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సిపిఎంఎల్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ వర్ధంతిని పురస్కరించుకుని ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వర ఆధ్వర్యంలో చారు మజుందార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ ఉద్యమాలకు చారు మజుందార్ మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సహజ వనరులను అప్పగిస్తూ పేదలు, రైతులు, కార్మికులు, ఆదివాసీల ప్రయోజనాలను విస్మరిస్తోందని, దండకారణ్యంలో ఆదివాసీలపై జరుగుతున్న ఎన్కౌంటర్లు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, కార్మిక చట్టాల మార్పులు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ ఏలేశ్వరం లోకల్ కమిటీ కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల ప్రసాద్, మహిళా సంఘం నాయకురాలు గుమ్మడి పాదాలమ్మ, కార్మిక సంఘం నాయకుడు పందిరి ధర్మరాజు, కమిటీ సభ్యులు గూనాపు సాయి, కందుల క్రాంతి కుమార్, పచ్చమల్ల సుబ్బలక్ష్మి, చాచపల్లి సీత, పల్లిబోయిన లో ప్రసాద్, రాజేష్, చందక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అలా వీడియో చెప్పండి. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ చారు మజుందార్ జోహార్. నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు జూలై 28 అనేటప్పటికీ చారు మజుందార్ గారు అమరుడు అయినటువంటి రోజని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. ఆయన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత, వ్యవస్థాపకుడు, సిపిఎంఎల్ దేశ కార్యదర్శి. మొత్తం ఆయన జీవితం అంతా కూడా చిన్నతనం నుంచి కూడా విప్లవ భావాలతోనే జీవించాడు. ఆయన భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన పేదల కోసమే ఆలోచించి పేదల కోసమే తన ప్రాణాలు త్యాగం చేశాడు. ఆయన సిరుగురి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన మే 15, 1918లో పుట్టాడు. ఆయన జూలై 28, 1972లో చనిపోయాడు. ఆయన చనిపోవడం అనేటప్పటికి ఎలాగంటే అక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిపిఎం పార్టీ అధికారంలో ఉండేది. అక్కడ పోలీసు ముఖలు నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనే దురుద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఆయన చిత్రహింసలకు దెబ్బలు తట్టుకోలేక ఆయన జైల్లోనే చనిపోవడం జరిగింది. ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు అన్నట్టుగా అక్కడ పోలీసులు చిత్రీకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అమరుడయ్యాడు. ఆయన ఆశయాలు ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది పేదవాళ్ళకి భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం చేసినటువంటి ఈ యొక్క భూ పోరాటంలో ఆయన బాటే ఈవేళ నడుస్తుంది. ఆయన దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈవేళ నక్సల్బరీ, సిపిఎంఎల్, పీపుల్స్ వార్ మావోయిస్ట్ ఇవన్నీ ఏర్పడి ఆయన స్థాపించినటువంటి బాటే. కాబట్టి ఈవేళ ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో అనేక హిందూ మతోన్మాద రాజ్యాన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క అడవిలో ఉండేటువంటి ఖనిజ సంపద అంతా కూడా ఆదివాసీల సంపదని అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. ఈ భారతదేశం వెలిగిపోతుందని చెప్తూ మోసాలు చేస్తూ ఉన్నాడు. ఈవేళ ప్రతి కుటుంబానికి కూడా స్మార్ట్ ఈ యొక్క మీటర్లు ఏవైతే ఉన్నాయో కొత్త పెట్టి భారం ఈ వరకు 200 రూపాయలు నెలకు బిల్లు వచ్చేది, ఈవేళ 1000 రూపాయలు, 2000 బిల్లు వస్తూ ఉంది. ఈయన చాలా దారుణమైన పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం నడిపిస్తున్నాడు. ఈవేళ పెట్రోలు, ఈ యొక్క గ్యాసు రేట్లు పెంచేస్తే ఇవన్నీ నిత్యావసర వస్తువుల మీద రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. నిన్నగాక మొన్న స్కూలు విద్యార్థులు పేపర్ లీకేజ్ విషయంలో ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేసి
బలప్రయోగంతో వాళ్ళందరినీ చిత్రహింసకు గురి చేయడం ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి తగున. ఇక జాతీయోపాధి హామీ పథకం ఉంది. ఆ జాతీయోపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయోపాధి హామీ పథకాన్ని పెట్టారు. దాని పేరే మార్చేసి దాన్ని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు ఈ మోడీ గారు. మరి ఈయన 12 సంవత్సరాల పాలనలో చాలా చిత్రహింసలకు గురై రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు పండితే వాడికి కడుపు నిండా కూడలేదు, అప్పులు పాలైపోయి ఈవేళ రైతాంగం ఏ ప్రభుత్వం వచ్చినా రైతాంగానికి సరైనటువంటి మార్గం లేదు. ఈవేళ ఈ కార్పొరేటు ఈ రైతుల దగ్గర కొనుగోలు చేసే సిండికేట్ అయిపోయి వాళ్ళు రైతు దగ్గర 1000 రూపాయలు బస్తా కొంటే వాళ్ళు 2000 రూపాయలకి 3000 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉంది. మరి ఈవేళ రైతు మట్టిలో కష్టపడి మట్టిలో జీవించి ఈవేళ ఇది చేస్తున్నారు. కార్మిక చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ యొక్క కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా అన్ని కూడా తీసేస్తా ఉన్నాడు. ఈ ఫ్యాక్టరీలన్నీ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఈ మోడీ 12 సంవత్సరాల కాలంలో చాలా దారుణమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నాడు. ప్రతి అర్బన్ నక్సలైట్లని అందరినీ వేధిస్తా ఉన్నాడు. ఆయనకి ఇక టైం అయిపోయింది. ప్రజలు విసుకెత్తిపోయారు. రేపు వచ్చే ఎలక్షన్లో ఆయన ఓటమి చూస్తారు. మొన్నే ఓటమి దగ్గరికి వెళ్ళేటప్పటికి బీహారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 మళ్ళా ఆయనకు మద్దతు ఇచ్చి నిలబెట్టే ఇవాళ మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. అంచేత ఈ యొక్క మోడీ ప్రభుత్వం కనీసం ఏ విధమైనటువంటి ఇదిల్లో కూడా ప్రజలకు ఉపయోగపడలేదు. ఇది రేపు పతనానికి నాంది పలుకుతుందని సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము ఈ యొక్క చారు మజుందార్ గారి అమరుడు జూలై 28 సందర్భంగా నేను ఈ కార్యక్రమాన్ని మాట్లాడడం జరిగింది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.